అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం నెలకొంది. త్యాగరాజ వీధిలో బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందారు. బైక్ ఇంజన్ బోర్ చేయించడంతో మెకానిక్ చెప్పాడని రాత్రంతా ఇంజన్ ఆన్లో ఉంచాడు బైక్ యజమాని. బైక్ ఉంచినటువంటి గదిలోనే మృతులు నిద్రపోయారు. గది నిండా కార్బన్ మోనాక్సైడ్ పొగ వ్యాపించి నిద్రలోనే తాత, మనవరాళ్ళు, మనవడు మృతి చెందారు. మృతుల్లో చందన, చరిత కవల పిల్లలు. ఇక పిల్లల మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఇంటిపైన పడుకున్నారు తల్లి, తండ్రి. ఇక ఈరోజు పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధిలో ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల తీస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలుగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణ తెలుస్తాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కుటుంబ సభ్యులు, ఆ తల్లి తండ్రి రోదన వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి. కవల పిల్లలతో పాటు ఒక బాబు కూడా చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఈ విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే తన బైక్ ను రిపేర్ కి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కూడా రిపేర్ కి ఇచ్చిన తర్వాత కూడా సాధారణంగా బైక్ బోర్ చేయించినప్పుడు కూడా ఓవర్ నైట్ అంతా కూడా దాన్ని ఆన్ లో పెట్టాల్సి ఉంటుంది. అయితే అది సాధారణంగా మెకానిక్ షాప్ లోనే ఆ వర్క్ అంతా కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే నేపథ్యంలో కూడా ఇంటికి తెచ్చుకున్న వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా రాత్రి అంతా దాన్ని ఆన్ లోనే పెట్టి వచ్చారని చెప్పవచ్చు. ఎవరైతే బైక్ ఆన్ లో పెట్టి ఉన్న ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో ఇంకో 2 పిల్లలతో పాటుగా ఇంకో వ్యక్తి కూడా వాళ్ళ జైనాన్న కూడా పూర్తి స్థాయిలో అదే ప్రాంతంలో నిద్రించినటువంటి పరిస్థితి. నేపథ్యంలో కూడా రాత్రి అంతా ఆ పొగ పూర్తి స్థాయిలో రూమ్ అంతా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాత్రి నిద్రలోనే వీళ్ళందరూ కూడా 4 కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు 2 కూడా వీళ్ళు రూమ్ లో కింద పడుకున్నారని చెప్పవచ్చు మా తాతతో పాటుగా. అయితే పైన ఇంటి పైన పడుకున్నారు. అయితే తెల్లారేసరికి చూసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా లేదు, పూర్తి స్థాయిలో అందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. వాటి కవల పిల్లలతో పాటుగా పెద్ద ఆయన చనిపోవడంతో ఒక్కసారిగా శోకచంద్రులు మునిగారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎందుకంటే చాలా చిన్న పిల్లలు, కవల పిల్లలుగా ఉన్నటువంటి చందన కావచ్చు, చరిత కావచ్చు, కవల పిల్లలు ఈ నేపథ్యంలో కూడా అంటే చూసుకోలేదని చెప్పవచ్చు. అంటే రాత్రి ఆన్ చేసి పెట్టిపోయిన తర్వాత పైకి వెళ్ళి పడుకున్నారు వాళ్ళు కూడా. ఈ నేపథ్యంలో కూడా మధ్యలో చూసుకుంటే కనుక ఈ పరిస్థితి చూసే ఏదైనా కొంచెం వాళ్ళని కాపాడేవారు. పూర్తి స్థాయిలో ఇంజన్ కార్బన్ మోనాక్సైడ్ పూర్తి స్థాయిలో ఆ రూమ్ అంతా కూడా నిండిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పిల్లలకు మల్లికార్జున్, ఇక్కడ ఆ పిల్లల తండ్రి బైక్ యజమాని ఒకరేనా? బైక్ పూర్తి స్థాయిలో ఇతను మెకానిక్ ఆల్రెడీ టచ్ ఉంది బైక్ గురించి పూర్తి స్థాయిలో. కాబట్టి ఇంట్లోనే చేసుకుందామన్న ఉద్దేశంతో కూడా బోర్ అంతా ఇప్పేసిన తర్వాత కూడా చనిపోయినటువంటి పిల్లల తండ్రి ఆ బైక్ యజమాని ఒకరే అంటారు? ఒకరే పూర్తి స్థాయిలో మెకానిక్ కాబట్టి ఆయన స్వతహాగానే దాన్ని చేసుకోవచ్చు అన్న ఒక ఇదితో ఇంటి దగ్గరే పూర్తి స్థాయిలో దాన్ని మెకానిక్ బైక్ ను బోర్ చేయించారని చెప్పవచ్చు. సాధారణంగా ఒక 5 days పడుతుంది ఒక బైక్ బోర్ చేయడానికి. ఈ నేపథ్యంలో కూడా ఇంజన్ లో కొన్ని పార్ట్స్ మార్చిన తర్వాత కూడా రీసెట్ అవ్వడానికి, ఇంజన్ రీసెట్ అవ్వడానికి కూడా ఓవర్ నైట్ ఈ బైక్ ని కూడా ఆ విధంగా ఆన్ లో ఉంచాల్సి వస్తుంది.
అయితే ఈ తరుణంలోనే ఈ సంఘటన జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఏం కాదు అని అనుకున్నారు, కానీ ఆ ఓవర్ నైట్ కూడా బైక్ అక్కడ పెట్టడము, అది గదిలోకి ఆ పొగ అంతా కూడా పూర్తి స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ ఆ పొగ అంతా కూడా గదికంతా వ్యాపించడము, ఇక పూర్తి స్థాయిలో ఆ పిల్లలు కూడా కోలుకోలేకపోయారు. ఆ స్మెల్ నైట్ అంతా పీల్చుకొని చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పైన తల్లిదండ్రులు మాత్రం ఇంటి పైన పడుకున్నారు. తర్వాత ఎలా ఉంది పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని కూడా వారి మధ్యలో కూడా చూసుకోలేదు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వీరు నిద్రలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా ఈ పొగను పీల్చుకోవడం వల్లనే ఆ లోపల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. పూర్తిసారి తెల్లవారేసరికి ఈ నలుగురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మురళి, ఎస్, అంటే బైక్ యజమాని ఏమైనా స్పందించారా? అంటే మాట్లాడుతున్నాడా ఆయన? ఎస్, ఇదంతా కూడా అంటే పశ్చాత్తాపడుతున్నాడా? కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి మాట, అనుకోకుండా జరిగినటువంటి ఘటన అనేటువంటి మాట. ఆయన ఏమైనా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా మల్లికార్జున్? పూర్తి స్థాయిలో బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఫాదర్ తో పాటుగా అదే విధంగా పిల్లలు కాబట్టి, ఇద్దరు కవల పిల్లలు, అల్లారిగా ముద్దు పెంచుకున్నటువంటి పిల్లలు, ప్రతిరోజు కూడా ఉదయాన్నే తిరిగి లేచి ఎంతో చక్కగా ఆడుకున్నటువంటి పిల్లలు కాబట్టి, ఈ క్రమంలో తాను చేసిన పొరపాటుకి ఈ రోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి అని కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. పూర్తిగా రోదనలు మిన్నండుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తను చేసినటువంటి చిన్న తప్పుకు ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అసలు ఆ నలుగురు వ్యక్తులను మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అని కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇదే కాదు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పూర్తి స్థాయి సంఘటన పట్ల చెల్లించుకోలేకపోతారని చెప్పవచ్చు. రోజు కలివిడిగా తిరిగేటువంటి పిల్లలు కావచ్చు, ఆ పెద్ద ఆయన కావచ్చు, అందరితో కలిసి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఈ రోజు వాళ్ళు విగత జీవులుగా పడి ఉంటాన్ని చూసి స్థానికులు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అతను మాట్లాడలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో తన నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందన్న ఒక పశ్చాత్తాపంలో, ఒక దుఃఖంలో మునిగిపోయారని మనం చెప్పవచ్చు. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక నిర్లక్ష్యమా లేకపోతే అవగాహన లేకపోవడమా, అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఏదేమైనప్పటికీ కూడా అన్నమయ్య జిల్లా పొంగనూరులో చోటు చేసుకున్నటువంటి ఈ విషాదానికి సంబంధించి అయితే త్యాగరాజ వీధిలో బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందారనేటువంటి వార్త. దీనికి సంబంధించి బైక్ ఇంజన్ బోర్ చేయించడంతో మెకానిక్ చెప్పాడని రాత్రంతా కూడా ఇంజన్ ఆన్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది బైక్ యజమాని. బైక్ ఉంచినటువంటి గదిలోనే మృతులు నిద్రపోయారు. గది నిండా కార్బన్ మోనాక్సైడ్ పొగ వ్యాపించి నిద్రలోనే తాత, మనవరాళ్ళు, మనవడు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మృతుల్లో చందన, చరిత కవల పిల్లలు. పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తల్లి తండ్రి ఇంటి పైన పడుకున్నారు.